డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే స్పెషల్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు స్టడీ సెంటర్స్ అంటే కాలేజెస్ అండి. సో కాలేజెస్ కావచ్చు అండ్ మీకు స్పెషలైజేషన్స్, సో మనకు విజువల్ ఇంపైర్మెంట్ కావచ్చు, ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ కావచ్చు, సో హియరింగ్కి సంబంధించినవి. సో ఈ 3 స్పెషలైజేషన్కి సంబంధించిన కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో దట్ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్లో మీకు కాలేజ్ ఎక్కడ ఉంది, ఆ కాలేజ్లో ఎలాంటి స్పెషలైజేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ విజువల్ ఇంపైర్మెంట్ గురించి ఫస్ట్ కాలేజ్ చెప్తా, దాని తర్వాత హియరింగ్ తర్వాత ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. సో మీకు నచ్చిన స్పెషలైజేషన్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి విజువల్ ఇంపైర్మెంట్కి సంబంధించిన కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో చెప్తాను. సో ఈ విజువల్ ఇంపైర్మెంట్కి సంబంధించిన ఒకటే కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ వచ్చేసి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్. సో ఈ అంబేద్కర్ యూనివర్సిటీలోనే ఎవరికైతే విజువల్లీ ఇంపైర్మెంట్లో సీట్ వచ్చిన వాళ్ళు మీరు అంబేద్కర్ యూనివర్సిటీలోనే మీకు వర్క్షాప్స్ కావచ్చు, సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్నీ అక్కడనే ఉంటాయి. సో ఈ అంబేద్కర్ యూనివర్సిటీ మనకు హైదరాబాద్లోనే ఉంది. సో ఇది ఫస్ట్ కాలేజ్. సో విజువల్లీ ఇంపైర్మెంట్లో సీట్ వచ్చిన వాళ్ళు హైదరాబాద్ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే ఉంటుంది. మీకు 2.5 year కోర్స్. నెక్స్ట్ వచ్చేసి హియరింగ్. సో ఎవరైతే హియరింగ్లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు మీకు ఒక 4 కాలేజెస్ ఉన్నాయండి. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఇది కాలేజ్ నేమ్. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు దుర్గాబాయి దేశ్ముఖ్ అకాడమిక్ క్యాంపస్, ఓయూ మెయిన్ క్యాంపస్ రోడ్. సో ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో ఈ కాలేజ్ ఉంటుంది. సో ఇది కూడా మనకు హైదరాబాద్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ కాలేజ్. ఎవరైతే హియరింగ్కి సంబంధించిన స్పెషలైజేషన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఇది ఫస్ట్ కాలేజ్ హైదరాబాద్లో ఉంది. సెకండ్ వచ్చేసి హెలెన్ కిల్లర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిసేబిలిటీ చిల్డ్రన్. సో ఇది ఇంకొక కాలేజ్, సెకండ్ కాలేజ్. ఈ కాలేజ్ వచ్చేసి మనకు అడ్రస్ బ్యాంక్ కాలనీ, రామకృష్ణపురం, సికింద్రాబాద్. సో ఇది మనకు సికింద్రాబాద్లో ఉంది హెలెన్ కిల్లర్స్ ఇన్స్టిట్యూట్. ఇది సెకండ్ కాలేజ్ హియరింగ్కి సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ కాలేజ్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా హియరింగ్కి సంబంధించింది మనకు ఈ స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది థర్డ్. ఫోర్త్ వచ్చేసి మనకు తెలంగాణ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఈ కాలేజ్ నేము. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి మనకు అడ్రస్ సంతోష్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ. సో నల్గొండ డిస్టిక్లో కూడా హియరింగ్కి సంబంధించిన ఒక కాలేజ్ ఉంది. కాలేజ్ నేమ్ తెలంగాణ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్. సో ఇది ఫోర్త్ కాలేజ్. సో హియరింగ్కి సంబంధించింది 4 కాలేజెస్ ఉన్నాయి. ఇవి మనకు హియరింగ్. ఇప్పుడు వచ్చేసి మనకు ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ, ఇదొక స్పెషలైజేషన్. సో ఎవరైతే ఇంటెలెక్చువల్ డిసేబిలిటీలో మీరు ఈ స్పెషలైజేషన్ ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో టోటల్ 5 కాలేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు వరుసగా చెప్తాను. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు ఠాకూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఇది కాలేజ్ నేమ్. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు వివేకానంద నగర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సో దిల్సుఖ్ నగర్లో మనకు కాలేజ్ ఉంది, ఠాకూర్ హరిప్రసాద్కి సంబంధించిన కాలేజ్. సెకండ్ కాలేజ్ వచ్చేసి స్పీకర్ రిహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యాండిక్యాప్డ్, ఇది కాలేజ్ నేమ్, సెకండ్ కాలేజ్. ఇది మనకు ఉప్కార్ సర్కిల్, సికింద్రాబాద్లో ఉంది. సెకండ్ కాలేజ్ వచ్చేసి మనకు సికింద్రాబాద్లో ఉంది. థర్డ్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సో అంబేద్కర్ యూనివర్సిటీలో కూడా మనకు ఇంటెలెక్చువల్ డిసేబిలిటీకి సంబంధించిన స్పెషలైజేషన్ ఉంది, ఇది థర్డ్. ఫోర్త్ వచ్చేసి మనకు పద్మనాయక కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఇది కాలేజ్ నేమ్. సో అడ్రస్ వచ్చేసి గాంధీనగర్, వనస్థలిపురం, హైదరాబాద్. సో వనస్థలిపురంలో కూడా మనకు ఒక కాలేజ్ ఉంది, హైదరాబాద్ ఇది కూడా. సో ఫిఫ్త్ వచ్చేసి తెలంగాణ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, సంతోష్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ. సో ఈ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీకి సంబంధించింది మనకు మిర్యాలగూడ, నల్గొండలో కూడా ఉంది. సో ఇవి 5 కాలేజెస్ మనకు ఇంటెలెక్చువల్ డిసేబిలిటీకి సంబంధించిన స్పెషలైజేషన్ ఈ కాలేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా మనకు ఈ ఆర్సిఐ, సో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మనము ఎవరైతే ఆమోదించాలి ఈ కాలేజెస్లో మీరు ఈ కోర్సెస్ చేయండి అని అంబేద్కర్ యూనివర్సిటీకి. సో మనకు నోటిఫికేషన్లో ఆ కాలేజెస్లో కొన్ని వాటికి స్టార్స్ ఉంటాయి. దాని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకు ఆర్సిఐ నుంచి ఆమోదించాలి. సపోజ్ ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు మనకు 500కి సంబంధించిన సీట్స్ స్పెషల్ ఎడ్యుకేషన్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానీ మేము ఈ స్టడీ సెంటర్స్, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటెలెక్చువల్ డిసేబిలిటీలో 5 స్టడీ సెంటర్స్ అంటే 5 కాలేజెస్లో మేము ఆ కోర్స్ని ఈ స్టూడెంట్స్కి చెప్తామన్నట్టు అప్రూవ్ తెచ్చుకోవాలి.
ఆర్సీఐ నుంచి. సో ఇక్కడ స్టార్ సింబల్స్ ఉంటాయి కొన్ని కాలేజెస్కి. సపోజ్ ఆ స్టార్స్ మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కనిపిస్తే అవి పెట్టచ్చు. లేదు అంటే మనకు వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజెస్ అయితే కనిపిస్తాయో ఆ కాలేజెస్లోనే మనకు అలొకేట్ చేయడం జరుగుతుంది. సో కొన్ని వాటికి స్టార్స్ ఉన్నాయంటే అవి ఇంకా మనకు అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకోలేరు. సో ఎప్పుడైతే ఆర్సీఐ వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారో ఆ స్టడీ సెంటర్స్లో ఈ విజువల్ కావచ్చు, హియరింగ్ కావచ్చు, ఇంటెలెక్చువల్ డిసబిలిటీకి సంబంధించిన కోర్సెస్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. లేదు అక్కడ పర్మిషన్స్ ఏదైనా కాలేజ్కి ఇవ్వకపోతే ఉన్న ఏవైతే కాలేజెస్లో పర్మిషన్స్ ఉన్నాయో ఆ కాలేజెస్లో 50 స్టూడెంట్స్ బదులు 100 స్టూడెంట్స్ అక్కడ అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా మనకు వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి జస్ట్ మీకు ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్లో ఎలాంటి స్పెషలైజేషన్ ఉంది అవి తెలిస్తే సరిపోతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు అన్ని డిస్ప్లే అవుతాయి. హియరింగ్కి సంబంధించినవి, ఇంటెలెక్చువల్ డిసబిలిటీకి సంబంధించినవి, సో విజువల్కి అండ్ హియరింగ్కి సంబంధించిన అన్ని డిస్ప్లే అవుతాయి. కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ లేదు. జస్ట్ మనకు నోటిఫికేషన్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ స్పెషలైజేషన్స్ ఉన్నాయి అవి తెలిస్తే సరిపోతుంది. లేదంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే రోజే మీకు అన్ని డిస్ప్లే అవుతాయి. సో అందులో మీకు స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలేజెస్, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి ఇంటెలెక్చువల్ డిసబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఇంటెలెక్చువల్ డిసబిలిటీ కాలేజ్ ఫస్ట్ పెట్టాలి. నెక్స్ట్ దాని తర్వాత హియరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే హియరింగ్, దాని తర్వాత విజువల్ ఇంట్రెస్ట్ ఉంటే విజువల్. లేదు కొందరికి హియరింగ్ ఇష్టం ఉంటే హియరింగ్ ఫస్ట్, సెకండ్ ఇంటెలెక్చువల్ ఇష్టం ఉంటే ఇంటెలెక్చువల్, విజువల్ అయితే విజువల్. సో మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి స్పెషలైజేషన్, ఆ స్పెషలైజేషన్ ఏ కాలేజీలో ఉంది అవన్నీ మీకు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి. అండ్ మనకు ఫైనల్ ఏ స్టడీ సెంటర్స్లో ఉన్నాయి అనేది మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టే రోజు అప్రూవ్డ్ అయిన కాలేజెస్ మాత్రమే కనిపిస్తాయి, అంటే స్టడీ సెంటర్స్ మాత్రమే కనిపిస్తాయి. అందులోనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ లైక్ స్పెషల్ బీఎడ్ మనకు అంబేద్కర్ యూనివర్సిటీలో చేద్దాం అనుకుంటున్నారో, స్టడీ సెంటర్స్ అన్న కాలేజెస్ అన్న ఒకటే, ఆ స్టడీ సెంటర్స్లో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఏ స్పెషలైజేషన్ ఏ కాలేజీలో ఉందో తెలుసుకుంటే సరిపోతుందండి. మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ డేటా ఉంటే సరిపోతుంది. సో ఇవి మనకు స్పెషల్ బీఎడ్కి సంబంధించిన స్టడీ సెంటర్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ కావచ్చు, కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, అన్ని పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.